లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు 1,00,000 కోట్ల యజమానైన గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చింది. ఓటు హక్కు నీ తలరాతన మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు నిర్దేశించే ఓటు హక్కు ఇచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎవరి జాగిరి కాదు బిడ్డ, ఇది ప్రజల జాగీరు మాత్రమేటువంటి సందేశం ఇచ్చింది అంబేద్కర్. మీరే సుప్రీం, మీరే బాసులు ప్రధానమంత్రి కాదు, బాసులు ముఖ్యమంత్రి గారు కాదు. మీరు చేస్తే వాళ్ళు బాస్ అవుతారు, మీరు చేస్తే ఒక ముఖ్యమంత్రి బాస్ అవుతారని చెప్పారు. అందుకని గిలగిల కొట్టుకుంటారు. మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇది నాదే అన్నారు, 2020 విజయం అన్నారు, కానీ 2020 విజయం. మొన్న కేసీఆర్ కూడా అనుకున్నాడు, ఇక్కడ ఏ పార్టీ ఉండదా, ఇక అన్ని పార్టీలు కథమైపోయినాయి, నేనేమన్నాను. అన్ని పార్టీలు కథమైనాడు, మేము ఉన్నామని చెప్పిండు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకున్నాం. అందుకే మనం తీర్పులు ఇచ్చి సరే ఆ పార్టీ ఏంటిది, ఆ పార్టీ చరిత్ర ఏంటి, ఏం చేయకపోతే అదొక అంశం. కానీ వెర్రవీగే వాళ్ళకు, అధికారాన్ని కట్టబెడితే దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకు, కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించే వాళ్ళకు ఏం జరగనో ఒకటి జరుగుతుందని చెప్పి మళ్ళీ మొన్న ఎన్నికలు ప్రూవ్ చేసింది. ఇంతమంది సీతారామరాజు గారు ఒక మాట గుర్తు చేసింది, నేను ఈ జిల్లాకు అతి ఎక్కువసార్లు వచ్చినోడు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో నేనే వచ్చేది, టీఆర్ఎస్ పార్టీ అధికారికి వచ్చినప్పుడు నేనే వచ్చేది, ఇవాళ కూడా మళ్ళీ నేను ఎక్కువ వస్తున్నాను. నాకు ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి. ఒకనాడు ఖమ్మం అంటే అది తెలంగాణ లేదు, అంశం లేదని చెప్పి మాట్లాడే రోజులల్లా నేను గుర్తు చేసిపోయినా. 1969లో ఇప్పుడు నర్సరీ వచ్చేది కోసం 1969లో ఫైరింగ్ అయితే తూట తిన్నది ఈ గడ్డ హెల్త్ గాడ్. ఇవాళ దవాఖాన పోతే పని చేస్తలేదు, పొప్పు అంటున్నారు, అవమానపరుస్తున్నారు. వాటి కోసం నేను ఉంటా. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలలో పనిచేసే టీచర్లకి నెల తరబడి జీతాలు లేవు. ఒక్క నెల జీతాలు రాకపోతేనే ఇల్లు కిరాయి కట్టేవాడికి, పాల బిల్లు కట్టేవాడికి, పిల్లలకు ఎంత ఇబ్బంది ఉందో అని అనుభవిస్తుంది. 3 ఏళ్ళు అవుతుంది ఇవాళ. ఇలా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కనీసం వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే జీతాలు అంటారు. ఇవన్నిటి మీద కొట్లాడతానని చెప్తున్నాను. కానీ నేను అడుగుతున్నా, నిన్నటి దాకా డిఏలు లేదు, ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం నుండి పార్టీకి మళ్ళీ ఓటేస్తాము మనం, వేస్తాము మనం. అది టీఆర్ఎస్ పార్టీ మొదటి ఉంది కదా. ఇవాళ 6 నెలలు అవుతాను. ఇంకా ఈయనైతే ఆయన కంటే ఆయన చుట్ల పుట్టినోడని చెప్పింది కాబట్టి మాటల మాయలో ఇట్లా ఓటు వేయండి, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఇట్లా ఇస్తుందని చెప్పింది. ఆయన ఇచ్చిందా ఉద్యోగ క్యాలెండర్, మనకు ఇచ్చిందా నియామకాలు, ఇచ్చిందా? ఆనాడు కేసీఆర్ ఎగబెట్టిన 3,110 తోడుగా ఇంకో 1000 కల్పిస్తా అని చెప్పాడు. ఇచ్చిన 4,000 రూపాయలు ఏ ఒక్కటి కూడా కాదు. ఆయన ఏం మాట్లాడుతాడు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. బాధనిపించే అంశం. నేను ఆనాడు అడిగిన, అరే నాకే అర్థం కావట్లేదు, నేను ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన, దాన్ని రీసెర్చ్ చేసినట్టు చేసిన నేను, కానీ నువ్వు ఇచ్చే హామీలు చూస్తే మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితిపై సంపూర్ణమైన అవగాహన లేదనా, లేక అబద్ధాలు ఎన్నైనా ఆడి అడ్డదావుల అధికారం రావడానికి అని చెప్పి అడిగిన. కానీ చాలామంది అప్పుడు ఏమన్నా అరే ఇస్తా అంటే నీకేం పోతుంది ఇక్కడ అడిగాడు. నాకు ఇస్తా అంటే ఏం పోదు, కానీ ఇచ్చే కెపాసిటీ లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను చెప్పి. 2018లో 2018 6 నెలల ముందు ఎన్నికలు కిందికి ఇచ్చేది, రద్దు చేసేది. మీకు ఐడియా ఉన్నది. 2018 డిసెంబర్లోనే ఎప్పుడో ఎన్నికలు జరగాలి. కేసీఆర్ గారు నన్ను అడిగేది, ఏమయ్యా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటుంది, ఇంకేదేదో హామీలు ఇచ్చిండ్రు, మరి ఇట్లా అన్నట్టు. సార్ వాళ్ళు అధికారంకి వచ్చేవాళ్ళు కాదు, అందుకనే వాళ్ళు హామీలు ఇస్తారు. మీ భాషలో చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కత్తి కాదు, నెత్తి కాదు, వదిలిపెట్టమని చెప్పాడు. వాళ్ళు అన్నారు, అట్టట్లా దేశాన్ని పాలించిన పార్టీ ఆ పార్టీ, మనం నిన్న మొన్న అధికారం రాలేదు, వాళ్ళకు లేని అనుభవం నీకెక్కడి,
ఎందుకు మాట్లాడుతున్నాను సార్ వాళ్ళు మాట్లాడేది సత్యంగా లేదు, అర్థం చేసుకోమని చెప్పి మళ్ళీ చెప్పిన. కానీ వారు అన్నారు నో నో నో, మళ్ళీ మనం అధికారం రావాలి, హామీలు ఇవ్వవలసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.